తులసి చెట్టుకు కొబ్బరి నీళ్ళు పోస్తే నిజంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందా? పెద్దలు తులసి చెట్టుకు సాధారణ నీళ్ళు కాకుండా కొబ్బరి నీళ్ళు ఎందుకు పోయమంటారు? ఒక్కసారి ఈ విధంగా చేస్తే ఎండిపోతున్న తులసి కూడా పచ్చగా మారుతుందా? ఒక చిన్న తులసి మొక్క, ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు, కానీ ఫలితం మాత్రం ఆశ్చర్యం. ఈ వీడియో చివరి వరకు చూస్తే తులసి చెట్టుకు కొబ్బరి నీళ్ళు పోస్తే కలిగే ప్రయోజనాలు, పురాణాల్లో ఉన్న నమ్మకాలు, పెద్దలు చెప్పిన మాటలు, మొక్కల ప్రేమికుల హృదయాలకు తాకే విషయాలు అన్నీ తెలుసుకుందాం. అయితే మొక్కలకు నీళ్లు పోయడం అంటే కేవలం పని కాదు, అది ప్రేమ పోయడం. మన ఇంటి ముందున్న తులసి కేవలం ఒక మొక్క కాదు, ఆమెను ఇంటి అమ్మ అని పిలిచేస్తూ ఉంటామన్నమాట. తులసి ఉన్న ఇంట్లో తగాదాలు తగ్గుతాయి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి అలాంటి పవిత్రమైన తులసికి కొబ్బరి నీళ్ళు పోస్తే ఏమవుతుంది? కొబ్బరి నీళ్ళు అంటే ప్రకృతి ఇచ్చిన అమృతం. ఇందులో ఏముంటాయి? పొటాషియం, మెగ్నీషియం, సహజ ఎంజైమ్లు, సూక్ష్మ పోషకాలు. ఇవి తులసి మొక్కకు అందితే ఆకులు పచ్చగా మెరుస్తాయి, వాడిపోతున్న కొమ్మలు గినంగా బలంగా అవుతాయి, కొత్త చిగుళ్ళు వేగంగా వస్తాయి. మొక్కలకు ప్రేమగా ఇచ్చిన ఒక్క చుక్క 100 పూలుగా తిరిగి వస్తుంది. ఇకపోతే ఇప్పుడు పెద్దలు చెప్పిన కొన్ని విశ్వాసాలు. శుక్రవారం రోజు తులసికి కొబ్బరి నీళ్ళు పోస్తే ఇంట్లో శుభం పెరుగుతుంది అని చాలామంది నమ్ముతారు. కొబ్బరి చెట్టు మరియు తులసి ఇవి 2 పవిత్రమైన చిహ్నాలు అని భావిస్తారు. కొబ్బరి దేవునికి నైవేద్యం, తులసి దేవునికి ప్రియమైన మొక్క. అందుకే ఈ 2 కలిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పెద్దలు నమ్మకం అన్నమాట. తులసి ఉన్న చోట దైవం ఉంటుంది, ప్రేమతో చూసిన చోట ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కొబ్బరి నీళ్ళు ఎక్కువగా పోయకూడదు. ఎలా పోయాలంటే వారానికి ఒక్కసారి ఒక అర గ్లాస్ కొబ్బరి నీళ్ళు, దానికి ఒక గ్లాస్ సాధారణ నీళ్ళు కలపాలి. అలా కలిపి తులసి వేళ్ళ దగ్గర మెల్లగా పోయాలి. ఇలా చేస్తే మట్టి మృదువుగా ఉంటుంది, వేళ్ళు ఆరోగ్యంగా పెరుగుతాయి, ఆకులు త్వరగా రాలవు. కానీ ప్రతిరోజు పోస్తే మాత్రం మట్టి చెడిపోతుంది. అతి ప్రేమ కూడా మొక్కను బలహీనంగా చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మన ఇంట్లో మన బాధను వినేవాళ్ళు ఎవరు? కొన్నిసార్లు మన మొక్కలే. ఉదయం తులసి దగ్గర నిలబడితే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే పెద్దలు చెప్తుంటారు, మొక్కలను పెంచే వాళ్ళు మనుషులను కూడా ప్రేమగా చూసుకుంటారు అని. ఇకపోతే కొబ్బరి నీళ్ళలో కొద్దిగా బెల్లం నీళ్ళు కలిపి మొక్కలకు ఇస్తే శక్తి వస్తుంది. ఎండాకాలం ఉదయం మాత్రమే పోయాలి. తులసి ఆకుల మీద కాకుండా వేళ్ళ దగ్గర పోయాలి. పాత కొబ్బరి నీళ్ళు కాదు, తాజా కొబ్బరి నీళ్ళు మంచివన్నమాట. ఇలా చేస్తే తులసి చెట్టు చాలా పచ్చగా ఆరోగ్యంగా మెరుస్తుంది. మొక్కలకు మాటలు మాట్లాడడం రాదు, కానీ ప్రేమను మాత్రం స్పష్టంగా చూపిస్తాయి. తులసి మొక్కను చూసుకునే చేతుల్లో దైవ ఆశీర్వాదం ఉంటుంది. ఒక మొక్కను బతికించగలిగిన మనిషి ఎప్పుడు చెడు మనసు కలిగి ఉండడనమాట. ఇవాల్టి నుంచి మీ తులసి మొక్కకు ప్రేమగా కొబ్బరి నీళ్ళు గినంగా పోయండి. కాకపోతే అందులో వాటర్ కలిపి పోస్తూ ఉండండి. మీ మొక్కలో మంచి గ్రోతింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. తప్పకుండా చేస్తూ ఉండండి. చూడండి, నేను గినంగా కొబ్బరి నీళ్ళు పోస్తున్నా, మీకు చూపిస్తా. చూడండి, ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు అన్నమాట. ఈ కొబ్బరి నీళ్ళను నేను అంటే 1:2 రేషియోలో తీసుకుంటాను అనమాట. చూడండి, 1:2 అనమాట. ఇగో దీంట్లో కలుపుతా. ఒక తులసి చెట్టుకనే కాదు, అన్ని చెట్లకు పోయొచ్చు అనమాట. ఈ కొబ్బరి నీళ్ళు పోస్తే మాత్రం చాలా మంచి ఫలితమే ఉంటుంది. తులసికి కొబ్బరి నీళ్ళు పోస్తే మాత్రం ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఈ ఒక్క పని చేస్తే తులసికి అసలు ఎండిపోదు. ఇది బ్రహ్మకమలం మొక్క. బ్రహ్మకమలం మొక్క గినంగా చాలా మంచివన్నమాట ఈ నీళ్ళు. ఇకపోతే ఇండోర్ ప్లాంట్స్కి అయితే చాలా ఈజీ, చాలా బాగా పోయాలన్నమాట. ఇంకా బ్రహ్మకమలం మొక్కకి ఇంకా చాలా మంచిది, తొందరగా పూలు వస్తాయి. బ్రహ్మకమలం చెట్టుకి కొబ్బరి నీళ్ళు పోస్తే పవిత్రమైన చెట్లకు ఇంకా ఈ కొబ్బరి నీళ్ళు ఇంకా పవిత్రం అన్నమాట. పెద్దలు ఎందుకు తులసి కొబ్బరి నీళ్ళు పోయమంటారో ఇప్పుడు అర్థమైంది. ఇంత మంచి ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుందని నాకు ఇంతకు ముందు వరకు తెలియదు అనమాట. ఇలా అద్భుతంగా ఇక తులసి చెట్టు ఉండడానికి కారణం మాత్రం కొబ్బరి నీళ్ళు అన్నమాట. మీరు గినంగా మీ ఇంట్లో
ఇలా కొబ్బరి నీళ్ళు పోస్తుండే. ఇంతకుముందు ఈ తులసి చెట్టు అస్సలు ఎప్పుడు పండువారిపోతూ ఉండేది. అసలు మంచిగా ఎదగకపోతుండే. ఇలాంటి కొబ్బరి నీళ్ళు పోయడం వల్లనే మొక్కలు మంచి గ్రోతింగ్ ఉండి గ్రీన్ కలర్లో మంచిగా అద్భుతంగా ఉందన్నమాట. అయితే ఇలా ఇవాల్టి నుంచి మీ తులసి మొక్కకు కొబ్బరి నీళ్ళు పోస్తూ ఉండండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.